న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికి. జనవరి 1 అందరికి శుభాకాంక్షలు. అందరూ బాగుండండి, అందరూ బాగా తినండి, అందరూ హ్యాపీగా ఉన్నాండ్రా. కొత్త సంవత్సరం అందరూ చల్లగా ఉన్నాండి అమ్మ అమ్ములు అన్నల్లారా. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన వ్లాగ్స్. అయితే రూమ్లో ఉన్నాం. మా దోస్తు గారు అన్నాడు లేమంటే లేతలేడు. అరే వ్లాగ్ తీద్దాం దారా అంటే లేతలేడు. అప్పుడు ఫోన్ చేసిన 3కి లేతా అన్నాడు, మళ్ళీ లేతలేడు. ఇప్పుడు నువ్వు కుస్తీలు చేయాల్సిందే వీటితోని, లేదంటే లేవాడు. ఇవాళ అయితే ఒక బ్లాగ్ తీద్దామని అనిపించింది, సో తీసేస్తున్నా. ఇవాళ అయితే సండే. సో ఇప్పుడు టైం అయితే 3 PM అయింది. చాలా బయటికి అయితే వెళ్దాం. ఇవాళ ముచ్చట ఏంటంటే ముచ్చటనైతే ఏం లేదు, జస్ట్ బయట అట్లా తిరిగి వచ్చేద్దాం అంతే. చలో పోదాం. మన అన్ననైతే ఇవాళ లైబ్రరీకి పోదామని అంటుండు. లైబ్రరీకి పోదాం అని అనుకుంటున్నాను నేను కూడా. సో లైబ్రరీకి అయితే పోదాం, పదండి చూద్దాం ఏముందో ఆడ. మన దోస్తు గారి రూమ్ అయితే చూడు ఎట్లుందో, ఘోరంగా ఉంది. సరే మీకే చూపిస్తా. అసలు ఇది ఒక రూమేనా? మీరు కామెంట్స్లో ఎప్పుర్రి దోస్తులు, ఈ రూమ్ గిట్ల ఉంచుకుంటారా ఎవరైనా ఎప్పుర్రి. ఇట్లాంటి వాళ్ళే ఏమన్నాలో ఏం అర్థమైతే లేదు. అసలు గిట్ల ఉంచుకుంటారా? చూడరు అంత చెత్త. ఇది ఏం రూము? మా రూమ్ ఇజ్జత్ తీసేస్తుండు వీడు ఇచ్చి. ఇలాంటి వెదవుల వల్లే మన తెలుగు వాళ్ళు పరుపోతుంది. వస్తావే కొట్టు. ఎలా కొట్టను? Hi friends, library. We are going library. We are going to library. This why this Buddha. చాలా రోజుల తర్వాత సరదా అనిపిస్తుంది. కెమెరా యాక్షన్, లైట్స్ ఆన్. మాట్లాడడం మీకు అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు? హై ఫ్రెండ్స్, నాకు అధికారం లేదంటున్నాడు. అపోజిట్ లో కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మాటలు ఏం పట్టించుకోకర్రి. వీడు కొత్త ఛానల్ చేస్తున్నా, మీరు అందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వీడు ఒర్రతే బర్రెర్రన్నట్టు ఉంటుంది. సో దోస్తులు ముచ్చట ఏంటంటే లైబ్రరీకి ఎందుకు పోతున్నామంటే, ఆ రూమ్లో ఉంటే చదవబుద్ధి కాదు. ఆ దోస్తులు అయితే ఒర్రుకుంటా పక్కన బుద్ధి అయినా ఇస్తుంటారు చదవనీయరు. సో మేము ఆ విచారంతోనే లైబ్రరీకి పోతాం. ఆడ వీడియో పర్మిషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేమైతే అడుగుతాం, తీస్తాం. మీకు లైబ్రరీ అయితే ఇవాళ చూపించాల్సిందే అని ఫిక్స్ అయినాం. అందుకే ఎప్పుడు బ్యాగ్ పట్టుకొని లైబ్రరీకి పోని నేను ఇంకా మా ఫ్రెండ్ పోతుంది. వాళ్ళు దోస్తులు రూమ్లో ఉంటే చదవబుద్ధి కాదు ఒకటి, అందుకే లైబ్రరీకి పోదామని అనుకుంటున్నాం. ఇంకా రూమ్లో ఉంటే చదువు అవుతుందా కాదా మీరు ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే రహదారులకు వెళ్ళి పోతున్నాం. ఈ చెట్లలోకి వెళ్ళి చూపిస్తా. ఆ దోస్తు వాడు భయపడుతుండు, ఇక్కడ కింద ఏడ అడవి పంది వస్తుంది, ఏడ పట్టుకోపోతుంది, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి అని భయపడుతుండు. భయం పడతలేను బ్రో, పెద్ద బర్రవి అని అందరికి తెలుసు ఆల్రెడీ. నువ్వు చెప్పేను అందరు వీడు డబ్బాలు కొట్టుకుని ఫస్ట్ అనమాట. నిన్నైతే అన్నలు గేమ్లు ఆడుతుర్రు, గ్రౌండ్లో చూసుకోవచ్చు. నేను కూడా ఆడేటోని, కానీ ఇప్పుడు మనకు టైం లేదు, చదువుకోవాలి. కొంచెం సిన్సియర్ అయిపోయినా నేను, ఇవన్నీ బంద్ చేసిన. ఇది మన గ్రౌండ్ దోస్తులు. గ్రౌండ్ నుంచి ఇట్లా రాగానే ఇక్కడ పెద్ద లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ అయితే ఉంటుంది. చదువు బిడ్డలు, ఆర్జుకేటి స్టాపర్స్ అందరు ఇలానే ఉంటారు. ఎప్పుడు మనలాంటి వాళ్ళు ఉంటారు, ఇసంటి వాళ్ళు ఉంటారు, బ్యాగులు వేసుకొని ఉరుక్కుంటా సార్. ఇది మన సెంట్రల్ లైబ్రరీ చూడొచ్చు ఎంత మంచిగా ఉందో. లోపల అయితే సూపర్ ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. కాదండి, ఇదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా పోతే మన లైబ్రరీ ఉంటుంది. ఇదైతే మన లైబ్రరీ. దీన్నైతే నాకు వీడియో తీయడానికి రాలే, బాగా మంది ఉండే. సో చిన్న క్లిప్ తీసేసినప్పుడు లైబ్రరీ అయితే నిజం చెప్తున్నా అమ్మతో నాకైతే పిచ్చిలేసింది. చదవబుద్ధి అని ఇంట్రెస్ట్ రాలేదు. రమ్మంటే అస్సలేడు. తెచ్చాడు ఎంత షో కొట్టిండో నేను దానికి డబ్బులు చూపిస్తా. ఒక టైం వస్తుంది ప్రతి వీడు పుస్తకా అని చెప్పుకుంటూ కామెంట్ చేయండి. కుక్ ఎవరో బర్ర ఎవరు తెలుసు. ఇది మన లైబ్రరీలో సెకండ్ ఫ్లోర్ అని ఉంది. వీడైతే షుగర్ పేషెంట్. సెకండ్ ఫ్లోర్కి ఎందుకు వచ్చిందంటే ఆడ నీళ్ళు ఉంటాయి,
నీళ్లు తాగడానికి వచ్చిండు షుగర్ పేషెంట్. నాకు శాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. దోస్తులు మేమైతే మాట్కోతున్నాం, మాట్కి ఏదో ఒకటి తినడానికి పోతున్నాం. ఆకలి అవుతుంది. మన మాటల ప్రతి దొరుకుతుంది. దొరకందంటే ఏం లేదు, ఇక్కడైతే సో దోస్తులు మీరు గివి మన క్యాంపస్లో లైబ్రరీ వెనకాల గివి ఏమనుకుంటారో మీరు కామెంట్ చేయర్రి. ఏంటి అంటే ఇదైతే అప్పట్లో క్యాంటీన్ ఉండే, ఇదైతే బేకరీ ఉండే, ఇప్పుడైతే అవి లేవు. కొత్త అస్తే అంటుర్రు. అస్తే అని నమ్మకం ఉంది, రావాలే. అంతకు మించి వరం ఏముంటుంది దోస్తులు మాకైతే అర్థమవుతలేదు. ఎల్ల ఎక్కువ క్వాంటిటీ ఉందో ఏది తీసుకుందామా అని అర్థమవుతలేదు. కొత్త స్టాక్ వచ్చింది, రెండు అంతే ఉన్నాయట. ఇక తీసుకోమంటే తీసుకుంటాడు వీడు. తీసుకోరా, అన్నీ తీసుకో, నేనే కదా కట్టేది పైసలు. దోస్తులు ఇక ఫుల్ పెంట్ అయితే తీసుకున్నాం, అన్ని బ్యాగులు ఉన్నాయి. కూల్ డ్రింక్ అయితే స్పాన్సర్ ఎవరో కాదు, మనమే తెలుసు కదా మనకి. తింటుండు బర్రె లెక్క కొనిస్తే. మేమైతే గేట్ సైడ్ పోతున్నాం. ఇంకా అవేంది అని అడగచ్చు మీరు. అవేం లేదు, సివిల్ అండ్ మెకానికల్ బ్లాక్. ఇదైతే ఉంటారు గీడ రోజు. దోస్తులు ముచ్చట ఏంటంటే మనం గీడికి వచ్చినాం. ఇదేంటంటే మన రోడ్ అన్నమాట. ఇదేం రోడ్ అని అడగచ్చు. రోడ్ అని మాకు కూడా తెలుసు అని అంటారు మీరు. ఏ రోడ్ అంటే మన గేటు. ఈ రోడ్డు ఇటు సైడ్ ఇట్లా పోతే అది గేట్ అన్నమాట. అట్లా మేమైతే ఈ రోడ్ చాలా బాగా ఉంటుంది. సూపర్ ఫోటోలు దిగచ్చు. ఫోటోలు అయితే మస్తు దిగచ్చు కింద కూర్చొని, భలే ఉంటుంది. మనమైతే ఇక్కడ ఉన్నాం. ఇటు సైడ్ అయితే రావద్దు, అల్లో లేదు మనకి. అంటే రావచ్చు కానీ ఊకే రావద్దు. సార్లు వాళ్ళు ఇల్లు తిరుగుకుంటుంటారు ఇక్కడ. ఈ రోడ్డు మనం ఏమంటారు ఫ్యాకల్టీ హోమ్కు వెళ్ళే సార్స్ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ రోడ్. మనం ఇక్కడ ఎక్కువ రాకూడదు, సార్స్ తిరుగుతారు. సో అది ముచ్చట. अरे कुलदीप बोल रहे भाई। वो कौन है रे? वो कौन है कि मगर मैं तेरे को हिंदी सिखा दूं। मेरे को हिंदी नाको मगर तू पहले तेलुगु सिखाओ सीख लो। मेरे को तेलुगु वस्तदी, मेरे को भी हिंदी आता। నాకు తెలుగు వస్తది, హిందీ వస్తది, చెప్తే మరాఠీ కూడా नहीं ब्रो तू वो कौन है वो रोड में? वो अन्ना बैठा रे भैया, काई को बैठा? क्या को बैठा ऐलान? मैं क्या करने का रे, कुछ भी हो सही है नहीं है दोस्त। तुम ही बोलो हैदराबादी हिंदी में। तू इन में स्पॉन्सरशिप से वो चिप्स में करी तो इन बहुत कार है वो नहीं दे रहे। ये क्या कर रहा है इसको नहीं मालूम मेरे को। ये बहुत दोंगा है। दोंगा हूं मैं से हम गेट से आया, गेट के पास आए, गेट से नहीं आए। गेट के पास आया। मैं हिंदी में थोड़ा वीक है। हिंदी में तू ही कहते क्या आता बोल के? मेरे को आता रे, व्यूअर्स को मालूम मेरे को क्या आता क्या नहीं आता। तू कौन है रे? हिंदी अपनी राष्ट्र भाषा है। బస్ బస్ దోస్తులు మీరు అడగచ్చు ఇన్ని రోజులు వ్లాగ్లు ఎందుకు పెట్టలే అని. కొంచెం పని ఉండే. ఇప్పటి నుంచి అయితే వ్లాగ్లు రోజు వస్తూనే ఉంటాయి. చూడుర్రి, రోజు అంటే రోజు రావు, ఒక 4 రోజులకోటి వ్లాగ్ వస్తూనే ఉంటుంది. కానీ సపోర్ట్ అయితే ఇవ్వర్రి, నాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. దోస్తులు టైం అయితే 5:17 అవుతుంది. 5:70. ఇన్నైతే గేట్ ఉంది, గేట్ చూడొచ్చు. ఇది తెలుసు ఐ లవ్ ఆర్జీ గేట్ బాసర్. ఎస్, ఇదైతే మన ఐ లవ్ ఆర్జీ బాసర్ పాయింట్ గేట్. దోస్తులు ఉంటా మరి, నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్ 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 టాటా.